अपनी వేసవిలో తాగు సాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలిలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2,20,00,000తో జలజీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి రామానాయుడు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో అరాచక పాలన సాగిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక మూలాలే దెబ్బతిన్నాయని అన్నారు. శిశుపాలుడు 100 తప్పుల మాదిరి జగన్ ముఠా చేసిన వేల పాపాలు నేడు ఆ పార్టీకి శాపాలయ్యాయని అన్నారు. 14 లక్షల కోట్ల అప్పు ఏ శాఖలో చూసినా కూడా వేల కోట్లలో చెల్లించవలసిన బకాయిలు అభివృద్ధికి ఆటంకాలుగా నిలుస్తున్నాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రేపు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ త్రాగేటువంటి సురక్షితమైన త్రాగునీరు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి పాలకొల్లు నియోజకవర్గంలో సురక్షిత త్రాగునీరు నిమిత్తం అంటే ఇంటింటికి కుళాయి కానీ ఫిల్టర్ బెడ్లు కానీ సంపులు కానీ ఓహెచ్ఆర్ల నిమిత్తం దగ్గర మరి 80 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో కేవలం సురక్షిత త్రాగునీరు ఇవ్వడానికి మనం నిధులు కేటాయింపు చేసి వేళ శంకుస్థాపనలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రహదారులు కూడా రైతాంగానికి అవసరమైన రహదారులు కూడా మరి ఇంత పెద్ద ఎత్తున రోజు కూడా రాత్రి కూడా చూసారు. రాత్రి సమయంలో కూడా మరి నిన్న కూడా పెద్ద ఎత్తున ఒక 8 గ్రావెల్ రోడ్లు శంకుస్థాపన చేశాం. ఇట్లా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ఈ పెద్ద ఎత్తున రైతాంగానికి మహిళలకు మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈవేళ పనిచేస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికీ మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా రైతాంగానికి 42 కోట్ల రూపాయలు మరి ఇప్పటి వరకు కూడా మరి రోడ్ల నిమిత్తం శంకుస్థాపనలు చేశామని అంటే ఎంత పెద్ద ఎత్తున మరి ఈవేళ రైతాంగానికి ప్రభుత్వం సేవ చేస్తుంది అనేది ఇదే పెద్ద ఉదాహరణ. అందులోనూ కూడా ఈవేళ మీరు చూసారు ఏదైతే ఏటుగట్టు పక్కన ఉన్నాం. ఇప్పుడు ఏటుగట్టు పనులు కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి గతంలో ఏదే గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాత్రులు అర్ధరాత్రి సమయాన్ని మనమే ట్రాక్టర్ల మీద మట్టి తెచ్చుకుని మనమే సంచులు తెచ్చుకుని యువత అంతా కూడా రాత్రులంతా కూడా నిద్రాహారాలు మానేసి ఈ ఏటుగట్టుని బస్తాలు కట్టి కాపాడుకునేటువంటి పరిస్థితి. మీరు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించండి. ఎందుకంటే ఏదో ఒక్క ఛాన్స్ అంటే మోసపోయి మళ్ళీ మరి అధికార మార్పిడి చేస్తే మేము చేసిన పనులన్నీ కూడా విధ్వంసం అయిపోతూ ఉన్నాయి.